హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చాలా సంవత్సరాలుగా మూతపడ్డ ప్రాథమిక పాఠశాల అధికారుల నిర్లక్ష్యానికి గ్రామస్తులు బలి. హిందుస్థాన్ మీడియా ప్రతినిధి శంకర్, చిన్నకోడూరు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీం నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నపల్లి అనే చిన్న గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాల మూతబడి ఉంది. ఇది ఒక విద్యా సంస్థ మాత్రమే కావడం మరియు సమీప గ్రామాల్లోనూ సరైన సదుపాయాలు లేని పరిస్థితుల వల్ల అక్కడి చిన్నారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పాఠశాల మూతపడడంతో చదువు కోసం సుదూర గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. పిల్లల భవిష్యత్తు బలయ్యేలా మారింది అని గ్రామస్తులు తిరుపతి, రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీం నగర్, మేడిపల్లి, సిద్దిపేట వంటి ప్రాంతాలకు చిన్నారులను తీసుకెళ్లడం తల్లిదండ్రులకు ఆర్థికంగా, భౌతికంగా భారంగా మారుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యవసాయ ఆధారిత జీవితాలతో జీవనం కొనసాగిస్తున్న ఈ ప్రజలకు విద్యాబంధం మరో సమస్యగా మారింది. ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ప్రజలు చాలక బ్రతకడమే కష్టంగా ఉన్నప్పుడు స్కూల్ బంద్ పెట్టడం మరింత నష్టకరం. తక్షణమే పాఠశాలను పునఃప్రారంభించాలని కోరుతున్నాం అని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ పాఠశాల మూతపడడంతో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా మూతపడి ఉన్న స్కూల్పై అధికారులు ఒక్కసారైనా స్పందించారా? చిన్నారుల హక్కులు, సమాన విద్యా అవకాశాల హామీలు ఎక్కడా? బతుకు తెరువు కోసం పోరాడే గ్రామీణ జీవితం మరోసారి వెనుకబడి ఎందుకు? ప్రస్తుత ప్రభుత్వం మూసివేయబడిన పాఠశాలలను మళ్లీ తెరవాలని నిర్ణయించడంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మళ్లీ మా బడి తెరుచుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై చిన్నకోడూరు ఎంఈఓ యాదవరెడ్డిని హిందుస్థాన్ మీడియా ఫోన్లో సంప్రదించగా పాఠశాలను సందర్శించి పూర్తి వివరాలపై అధికారులకు తెలియజేస్తానని ఆయన అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాల కొందరికి ఆవాస నిలయంగా మారింది. ఇది కేవలం ఓ భవనం వినియోగ మార్పు మాత్రమే కాదు, గ్రామీణ విద్యా వ్యవస్థకు చెడు సంకేతం. ఒకప్పుడు పాఠశాల గోడల మధ్య ప్రతిధ్వనించిన పిల్లల నవ్వులు ఇప్పుడు మౌనంగా మూలిగే గదులుగా మిగిలిపోయాయి. పిల్లలను సిద్దిపేట, మేడిపల్లి, ఇబ్రాహీం నగర్ స్కూల్కు పంపడం జరుగుతుంది. అధికారులు స్పందించి స్కూల్ త్వరలోనే ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి 7th క్లాస్ తక్కువ ప్రతి స్కూల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నది, టాయిలెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయినా స్కూల్ తిరగడం లేదు, టీచర్లు రావడం లేదు. ఇప్పుడు వదిలే కాంట్రాక్టుల కొరకు కట్టిరు స్కూళ్ళు, అంతే. టీచర్లు లేరు. మా పిల్లలను బయటకు పంపడం, ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతారు. కొందరు వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కానీ ప్రైవేట్ స్కూళ్ళకు పంపి చదివిస్తారు. మేడిపల్లి పోవాలంటే 1.5 కిలోమీటర్లు, ఇబ్రాహీం పోవాలంటే 2 కిలోమీటర్ల దూరం పంపిస్తారు. బస్సు అవైలబుల్ ఉన్నదని ఖర్చు పెట్టి సిద్దిపేట పంపిస్తారు. అవైలబుల్ ఉంటే రామన్నపల్లిలోనే చదివిస్తారు అందరూ 7th క్లాస్ తప్ప. ఇప్పుడు స్కూళ్ళు మూతపడిపోయింది. స్కూళ్ళు ఆ స్కూల్ కూలిపోతున్నాయి. దాన్ని ఎవరు పట్టించుకున్నట్టు లేదు. వచ్చిన నుంచి ఎవరు కూడా ముందుకు వస్తలేదు, దాన్ని చదువు ప్రిపేర్ చేస్తుండలేదు అని ఎక్కడెక్కడే కులబడిపోతున్నాయి. ఏ ప్రభుత్వం అయినా పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కానీ ఏది పట్టించుకుంటలేదు. అందుకే దీన్ని ముఖ్యంగా స్కూళ్ళు పిల్లలకైనా టీచర్లనైనా తీసుకొచ్చి స్కూల్ తెరవాలని కోరిక.